హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా పాప బర్త్డే అండి. సో తన కోసం నేనైతే సేమియా రెడీ చేస్తున్నానండి. ఫస్ట్గా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో పాలైతే మరగపెట్టేసానండి. ఆ పాలను గ్లాస్లోకి తీసుకొని తర్వాత స్టవ్ పై కళాయి ఉంచి సేమియా పుస్ని బాగా దోరగా వేగిస్తున్నానండి. అది బాగా వేగిన తర్వాత ఆల్రెడీ పాలు మరగపెట్టిన గిన్నెలోనే నేను కొంచెం వాటర్ పోసి అందులోనే షుగర్ వేసానండి. షుగరు యాలకులు వేసానండి. ఇంకా నేను జీడిపప్పు కిస్మిస్లు అటువంటివి ఏమి వేయట్లేదు. సింపుల్గా అప్పటికప్పుడే పాయసం అయితే రెడీ చేద్దాం అనుకున్నానండి. సో ఆ వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడైతే సేమియా పుస్ని అయితే నేను డైరెక్ట్గా అందులో వేస్తానండి. వేసి బాగా కలిపాను. అది కాస్త ఉడికే వరకు ఉంచుకొని అది ఇంకా అయిపోయింది అనే టైంకి నేను మిల్క్ అయితే యాడ్ చేస్తానండి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు ఉంచితే మరీ దగ్గరికి అయిపోతుంది. సో నేనైతే పల్చిగా ఉండాలి, మనం స్పూన్ యూస్ చేయకుండా తాగేటట్టుగా ఉండే విధంగా నేను ఇప్పుడు పాయసం అయితే రెడీ చేస్తానండి. అంత పల్చిగా ఉంటేనే మనకి బాగుంటుంది. సో ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయిందండి. మిల్క్ అయితే వేస్తున్నాను. తర్వాత అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మాత్రం మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేస్తేనే పాయసానికి రుచి వస్తుందండి. సాల్ట్ వేసిన వెంటనే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే సాల్ట్ వేస్తే పాయసం అనేది మళ్ళీ మిల్క్ అనేది విరిగిపోతుందేమో అని సాల్ట్ వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసానండి. ఇంకా ఓకే అండి. అయితే మొత్తం కలిపేసాను. ఒక బౌల్లోకి అయితే ఇప్పుడు నేను తీసుకుంటానండి. ఫస్ట్గా మా అత్తయ్య గారు అయితే పాయసం చేయమన్నారండి. అంటే నేను ఆల్రెడీ పిల్లలకి మార్నింగే ఉప్మా రెడీ చేసి పెట్టేశాను. ఆవిడికి ఉప్మా తినను అంటే ఈ పాయసం అయితే రెడీ చేశాను. సో ఫ్రెండ్స్, నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే మా ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే పాయసం అయితే ఒక కప్లోకి తీసుకుంటున్నానండి. ఇది మా అత్తయ్య గారికి వేస్తాను నేను పట్టుకొని వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అత్తయ్య గారికి పట్టుకెళ్ళిస్తాను ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా అత్తయ్య గారికి అయితే ఇచ్చాను. బాయ్ ఫ్రెండ్స్.